78 పాటల్లో ఏమైనా పాటలు సినిమాల్లో ఉపయోగించడం జరిగింది గతంలో? ఈ పాటల ఈ 78 పాటలు ఇంతకుముందు సినిమాల్లో ఎవరైనా చేశారా అంటే నాకు ఐడియా లేదండి. కానీ నండూరి సుబ్బారావు గారు బతికుండగా రేడియో స్టేషన్లో కొన్ని రికార్డింగ్ జరిగాయి. వాటిని తర్వాత బాలమురళీకృష్ణ గారు కొన్ని పాటలు మళ్ళీ జనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈరోజు ఉన్న యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం కంపోజిషన్ పరంగా కొంచెం ఈరోజు యూత్కి అర్థమయ్యేలాగా ప్లాన్ చేశారు. లిరికల్గా కాదు, కంపోజిషన్ పరంగా. అంటే క్లాసికల్ తక్కువ, లవ్ ఎక్కువ ఫీలింగ్తో. అంటే నా స్ట్రెంగ్త్ మీకు తెలుసు కదా, లవ్ అండ్ ఫోక్. ఆ రెండు మిక్స్ అయ్యింది ఎంకి. అందుకు ఆ రెండింటిని మిక్స్ చేసి చేస్తున్న పాటలు ఇవి. అలా అని 1920s ఫ్లేవర్ ఏ మాత్రం మిస్ అవ్వకుండా ప్లాన్ చేస్తున్నాం సాంగ్స్ వరకు ఆడియో పరంగా. అట్ ది సేమ్ టైం అంటే పెద్దవాళ్ళు చేసిన దాంట్లో క్లాసికల్ టచ్ ఎక్కువ ఉంది. క్లాసికల్ టచ్ ఎక్కువ ఉంటే దానిలో అడ్వాంటేజ్ ఏంటంటే సింగర్స్కి ప్రాక్టీస్కి బాగుంటుంది, సింగర్స్ పాడుకోవడానికి బాగుంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్ కామన్ పీపుల్ పాడుకోలేరు. అది దృష్టిలో పెట్టుకుని కామన్ పీపుల్ కూడా పాడుకునేలా ఉండాలి, పాటలు రాని వాళ్ళు కూడా పాడుకునేలా ఉండాలి అనే ఉద్దేశంతో అందరికీ రీచ్ అయ్యే కంపోజిషన్స్ చేయడం జరిగింది. అన్ని 78 పాటలకి విజువల్స్ ఉంటాయి. అన్నీ ఎంకి నాయుడు బాబు మాత్రమే ఉంటారు. మొత్తం ఆయన రాసింది వాళ్ళిద్దరి మీదే, ఇంకెవరు లేదు. మీరు ఫస్ట్ లుక్ చూశారు కదా, ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో సినిమా కూడా అలాగే ఉంటుంది. మొత్తం పాటలన్నీ కూడా అలాగే ఉంటాయి. యా. సో వీళ్ళిద్దరిని అంటే ఆడిషన్స్ చాలా చేశారా, లేకపోతే అమ్మాయి కోసం 200 మందిని చూసా. అమ్మాయి కోసం ఎందుకు చూడాల్సి వచ్చిందంటే ముఖ్యంగా 1920sలో మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అటైర్లో వాళ్ళు లోపల ఏమి వేసుకునే ఉండేవి కాదు, బ్లౌజ్ లాంటివి అలాంటివి. అలా వేసుకోకుండా చేయమని ఎంతమంది తెలుగు అమ్మాయిలకి అడిగాము. అంటే మేమేదో ఎక్స్పోజ్ చేయాలనో ఇదనే కాదు, అప్పుడు అలా ఉండేవాళ్ళు. వాళ్ళని మనం రిప్రజెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళలాగే ఉండాలి కదా, ఇప్పుడు మోడర్న్ లాగా ఉండడానికి కుదరదు అని ప్రయత్నం చేసి ఎంతమంది తెలుగు అమ్మాయిలకు చూసినా ఎవరు కూడా సారీ అండి అది మాత్రం చేయలేము. ఇంకా అలాని మేమేం బోల్డ్గా చేయట్లేదు, ఒక క్లాసిక్ లాగా చేస్తున్నాం. క్లాసిక్ మీరు విజువల్స్ చూస్తే మీకు అర్థమవుద్ది. అలాంటి క్లాసిక్కి ఎవరికో రాసిపెట్టి ఉంది ఎంకిగా బతికిపోవడానికి కలకాలం అనిపించింది. నేను మొన్న కలకటా వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ జయశంకర్ అని ఆయన రికమెండ్ చేశారు ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి పేరు అంతశీల ఘోష్. ఒరిజినల్గా మనం అంతశీల అని పెడుతున్నాం. తెలుగు అమ్మాయి కాదు, తెలుగు అమ్మాయిలా ఉంటుంది మీకు చూస్తే. నాకేంటంటే ఎంకి అలా కనిపించాలా, ఎంకిలాగా కనిపించాలి. ఇప్పుడు మీరు అందరూ ఒప్పుకుంటారు కదా ఎంకిలాగా ఉందని, అది అందుకు అమ్మాయిని తీసుకోవడం జరిగింది. అండ్ చాలా 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 డెడికేటెడ్ ఆర్టిస్ట్, చాలా బాగా చేసింది. అమ్మాయితో పాటు మా ప్రశాంత్ ఆల్రెడీ మీ అందరికీ ప్రాణం ఖరీద్ అనే సినిమాలో హీరోగా తెలుసు. అయితే నెక్స్ట్ 1 year ఎవ్రీ మంత్ అందరికి మనసులు దోచుకోవడానికి నాయుడు బాబుగా వస్తున్నాడు తను. ఇప్పుడు తనకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ పెరుగుతున్నారు అనే దాన్ని బట్టి ఇది ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది తెలుస్తుంది నాకు. అది అండ్ ఇది ఇంకేమైనా ఉంటే నేను ఆన్సర్ చేస్తాను ఇంకే నాయుడు బాబుకి సంబంధించి. శతాబ్ది ఒక 100 ఏళ్ళు వస్తున్న సందర్భంగా చేస్తున్నారా, నండూరి మీద ప్రేమతో చేస్తున్నారా, దీన్ని డిజిటలైజేషన్ చేసి ఎల్లకాలం ఉండేలా ఏంటిది దీని ఎంత? ఫ్రాంక్గా ఇంకి పాటల గురించి నేను చాలాసార్లు ప్రస్తావనలో వినడం ఇవి చేయడం, కానీ ఈ పాటలు చేయొచ్చు అనే ఆలోచన నాకు ఎప్పుడు రాలేదండి. సడన్గా ఒక బుక్, ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బుక్ చూసినప్పుడు ఆ బుక్లో ఇలా ఫస్ట్ పేజ్ ఇలా తిప్పగానే గుండె గొంతుకులో ఉన్న లిరిక్ కనిపించింది. లిరిక్ చూడగానే నాకు ట్యూన్ వచ్చింది. అంటే అంత ఈజీగా కంపోజ్ చేయగలిగే ఒక సాహిత్యం అనమాట అది. అది రాగానే వెంటనే సెకండ్ పేజ్ తీస్తే మళ్ళీ సెకండ్ పేజ్లో కూడా అంతే ఈజీగా అనిపించింది నాకు. అంటే ఈ పాటలు కంపోజ్ చేస్తే చాలా బాగుంటుందనే ఫీలింగ్ వచ్చింది. వెంటనే అసలు ఎన్ని పాటలు ఉంటాయి ఏంటి అనేది అప్పటివరకు నాకు ఐడియా లేదు. ఇంకి పాటలు చాలా ఉంటాయని తెలుసు, ఐడియా లేదు. అయితే
ఎందుకంటే శర్మ గారిని ఫోన్ చేసి గురుగారు ఇలా ఎంకి పాటలు చేయాలనుకుంటున్నాను, మొత్తం 78 పాటలు కనిపిస్తున్నాయి నాకు, అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయని అడిగాను. అడిగితే ఆయన 78 ఆయన రాసింది రెండు పర్యాలుగా వచ్చింది. ఫస్ట్ 60 రిలీజ్ చేశారు, తర్వాత ఇంకో 18 కలిపి మొత్తం 78 పాటలు రిలీజ్ చేశారు. 78 కన్నా ఎక్కువలో 78 అన్నారు. అథెంటిక్గా ఒక పెద్ద ఆయన దగ్గర నుంచి ఆ సోర్స్ తీసుకున్న తర్వాత 78 పాటలని కంపోజ్ చేసి, ఇది ఒక ఆర్కైవ్ లాగా మొత్తం నెక్స్ట్ ఎన్ని జనరేషన్స్ అయినా ఎంకి పాటలు అనగానే వీటినే రిఫరెన్స్గా తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ పాటలు చేయడం జరుగుతుంది. అంటే కంబ్యాక్ టైప్లో ఉండొచ్చు. అంటే మ్యూజికల్గా డెఫినెట్గా నన్ను జనం మిస్ అవుతున్నారనే విషయం నాకు తెలుసు. అందరూ కాకపోయినా కొంతమంది అయితే మిస్ అవుతున్నారు. ఆ మిస్ అయ్యే వాళ్ళకి నా గొంతు, నా మ్యూజిక్, ఈ రెండు ఈ ప్రాజెక్ట్ ద్వారా డెఫినెట్గా రీచ్ అవుతుంది. ఇప్పుడు 25 దాకా అయ్యాయి, ఇంకా ఉంది కదా టైం, స్లోగా చేస్తాం. అది ఏదో కొన్ని రీజన్స్తో మీరు సినిమాలకు దూరంగా ఉన్నారు, ఆల్బమ్ చేస్తున్నారు, మళ్ళీ సినిమాలు చేసే నాకు అంటే నా మనసుకు దగ్గర ఉండి నచ్చే సినిమా వస్తే నేను చేయడానికి రెడీగానే ఉన్నా. మెయిన్ అంటే మ్యూజికల్ ఇంపార్టెన్స్ ఉండాలి నేను చేసే నెక్స్ట్ సినిమా ఏదైనా అనే ఉద్దేశంతో, ఒక స్వార్థంతోనే ఆగాను నేను. అలాంటి మ్యూజికల్ ఇంపార్టెన్స్ సినిమా వస్తే మాత్రం డెఫినెట్గా చేస్తాను. ఒక రేంజ్ హీరోలు అయితే ఇమీడియట్గా ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నా, మరి వాళ్ళ మనసులో నేను రావట్లేదు. దానికి మెయిన్ కారణం ఏంటంటే డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమా చేసేటప్పుడు తను ఆల్రెడీ డైరెక్టర్ కదా, మన థాట్లోనే ఏమైనా వేలు పెడతాడా అని వాళ్ళ ఫీలింగ్ ఉంది. డైరెక్టర్స్ అందరికీ నేను చాలాసార్లు మీడియా పరంగా చెప్పాను ఏంటంటే, యాజ్ ఏ చీఫ్ టెక్నీషియన్, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఎప్పుడు కూడా ఐ హ్యావ్ గివెన్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు ది కెప్టెన్ ఆఫ్ ది షిప్. నేను వర్క్ చేసిన ఏ డైరెక్టర్కి అడిగినా ఆ మాట చెప్తారు. ఎందుకంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనేవాడు డైరెక్టర్, అతను మాత్రమే చూస్తాడు సినిమాని ఎలా ఉంటుంది అనేది. మిగతా వాళ్ళందరూ సర్ఫేస్ లెవెల్లోనే చూస్తారు, అతను ఇన్ డెప్త్ చూస్తాడు. అలాంటి మనిషి థాట్ ప్రాసెస్లోకి మనం వేలు పెట్టడం అనేది చాలా నేరం. అది అలాంటి నేరం నేను ఎప్పుడు చేయను. ఎందుకంటే ఒక చీఫ్ టెక్నీషియన్గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఏం చేయాలో అంతవరకే నేను చేయగలను. కానీ అతని థాట్ ప్రాసెస్లోకి వెళ్ళి అతని వర్క్లో ఇన్వాల్వ్ అవుతానని ఎవరైనా రాంగ్గా అనుకుంటే మాత్రం అది ఆర్పి పట్నాయక్ అయితే కాదు, అంతవరకు చెప్పాను నేను పర్టికులర్గా. ఎందుకంటే 60 years దాటిన తర్వాత ఇట్ విల్ బి పబ్లిక్ ప్రాపర్టీ యూజువల్గా. రాయల్టీ అంటే దీనివల్ల ఎవరు డబ్బులు గడించట్లేదు ఫ్రాంక్గా. ఇది ఒక ఆర్కైవ్ కోసం చేస్తుంది తప్ప డబ్బు కోసం కాదు. హిట్ చేసి వాళ్ళు ఇలాంటి ఎంకి పాటలని ఇంకా ఎన్నో చేయాలని మనం అందరం కలిసి ఎంకరేజ్ చేయాలి నా ఉద్దేశం. ఎందుకంటే మనకు కొన్ని అలాగే ఇప్పుడు 2 generations ఎలాగైతే గ్యాప్ వచ్చిందో, అలా గ్యాప్ వచ్చిన వర్క్స్ చాలా ఉండొచ్చు మన సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో. ఆ సాహిత్యం అన్నిటినీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఈ ఎంకి ద్వారా మనం సాహిత్య వాళ్ళకి ఇస్తే నథింగ్ లైక్ ఇట్ అని నా ఫీలింగ్. Yes. So I didn't have an idea of the book or the character, and Sir came to Calcutta and he gave me a brief introduction to the character, but then still I didn't know the largeness of it till I came here, and this is the first time I'm working in Hyderabad, and that too with somebody as creative as RP Sir. So he gives importance to each detail, and if you see, I never expected to look like this. To resemble the character to such details. Like even if you look at her picture, they've given details to everything, like the jewelry, the makeup, everything is similar to that of the character, and she is a beautiful woman. So to depict somebody like her, I was a little nervous, but then the way that he makes it so easy for me, each and every line he makes it so easy for me, it just feels like it's a cakewalk. So, and the woman herself is so beautiful, so elegant, that it is such an honor to play her. So Enki needs high performance dancing skills. Yes. I was luckily I am trained in Bharatanatyam, so I think they could use that part of me for the shooting. So yeah, so that worked. So are you looking at Tollywood opportunities? I would love to grab something if something comes my way. I would love to grab it. So because people here are so talented and so professional. In fact, the past 7 days I've been shooting, I've realized that I've been working in Bengal for so long, and people here are, I think, they give
so much importance to every little detail of it that the end product, it has to be beautiful. So I would love to work in such an atmosphere. It would be my honor. Thank you. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.